ఆర్టికల్ 370కి ఫరూక్ అబ్దుల్లా మద్దతు నిజమా? నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఆయన చెప్పేది మనం నమ్మచ్చా? ఒకసారి చూస్తే ఆర్ఏడబ్ల్యూ ఫార్మర్ చీఫ్ దౌలత్ ఆయన ఒక పుస్తకం రాశారు, ఏఎస్ దౌలత్. ఆ పుస్తకం పేరు ది చీఫ్ మినిస్టర్ అండ్ ద స్పై, ముఖ్యమంత్రి గూఢచారి. ఆయన ఏం రాశాడు? జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దు మీద గతంలో తన స్వరం వినిపించిన నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా మీద మాజీ రా చీఫ్ ఏఎస్ దౌలత్ ఆర్టికల్ రద్దుకు వ్యతిరేకంగా పోరాడినా కూడా ఫరూక్ అబ్దుల్లా గారు లోపల మాత్రం ఆయన కేంద్రానికి మద్దతుగా ఉండేవారని ఆరోపించారు. ఈ పుస్తకంలో ది చీఫ్ మినిస్టర్ అండ్ ద స్పై అనే పుస్తకంలో ఈ మొత్తం వివరాలన్నీ ఉన్నాయన్నమాట. బహిరంగ సభల్లో మీడియా సమావేశంలో ఫరూక్ అబ్దుల్లా మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించేవారు, కానీ లోపల మాత్రం ఆయన కేంద్రానికి మద్దతుగా ఉండేవారు. ఎన్నోసార్లు మోడీ సర్కార్ చర్యలపై సానుకూలంగా స్పందించారు అని కూడా ఆయన ఏఎస్ దౌలత్ దాంట్లో మెన్షన్ చేశారు. ఆర్టికల్ 370 రద్దు ప్రతిపాదన వచ్చే సమయంలో వ్యక్తిగతంగా ఫరూక్ అబ్దుల్లా నాతో మాట్లాడారు, అంటే తనతో మాట్లాడారని ఏఎస్ దౌలత్ అప్పటి రా చీఫ్. ఈ బిల్లుకు మద్దతు ఇవ్వటంలో తప్పేంటి, దీనిపై మనం ఎందుకు విశ్వాసం ఉంచకూడదని కూడా ఆయన అన్నట్టు ఈయన చెప్పుకుంటూ వచ్చారు ఆ పుస్తకంలో. ఈ బిల్లు ఆమోదానికి ముందు ఫరూక్ అబ్దుల్లా ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా, అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రజెంట్ చీఫ్ మినిస్టర్, ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. అయితే ఈ విషయాన్ని చివరి వరకు రహస్యంగా ఉంచారు. అసలు అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలియదు అని కూడా మెన్షన్ చేశారు. ఆర్టికల్ 370 రద్దు బిల్లు ఆమోదం పొందిన తర్వాత కొన్ని నెలల పాటు అబ్దుల్లా బాహ్య ప్రపంచానికి కనిపించలేదు. బయటకు వచ్చాక తాను ఏం మాట్లాడినా పార్లమెంట్లో నేనని చెప్పారు అని కీలక విషయాన్ని ప్రస్తావించారు ఆయన పుస్తకంలో. ది చీఫ్ మినిస్టర్ అండ్ ద స్పై, ఎవరు చీఫ్ మినిస్టర్ ఎవరు స్పై? ఆగస్టు 5వ తారీఖు 2019 ఆగస్టు 5వ తారీఖున గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు అబ్దుల్లాతో మాట్లాడాలని నిర్ణయించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తనని అక్కడికి పంపించింది అని చెప్పి దౌలత్ రాసుకుంటూ వచ్చారు. అబ్దుల్లా విడుదలైన తర్వాత ఆర్టికల్ 370 అంశాన్ని లేవనెత్తవద్దని లేదా పాకిస్తాన్ గురించి ప్రస్తావించవద్దని ఒప్పించడానికే ఇలా చెప్పినట్టు పేర్కొంటూ అబ్దుల్లా పార్లమెంట్లో మాత్రమే మాట్లాడటానికి అంగీకరించారని కూడా దౌలత్ చెప్పారు. అంటే దాట్స్ ఎ ప్రీ కండిషన్. మిమ్మల్ని రిలీజ్ చేయాలంటే 370 రద్దుకు వ్యతిరేకంగా మీరు మాట్లాడకూడదు. మీరు ఏమన్నా మాట్లాడాలంటే 370 అంశాన్ని లేవనెత్తకపోవడంతో పాటు పాకిస్తాన్ గురించి కూడా మాట్లాడకూడదు. దిస్ ఇస్ ద ప్రీ కండిషన్ ఫర్ హిజ్ రిలీజ్. సరే, 2019 ఆగస్టు 5 నిర్ణయాలకు దారితీసిన సంఘటనలు దాని పర్యవసనాల మీద ఇంకొక చాప్టర్లో ఏఎస్ దౌలత్ గారు ఏం రాశారంటే, ఆర్టికల్ 370ని స్క్రాప్ చేసిన తర్వాత గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు అబ్దుల్లా దౌలత్ మధ్య జరిగిన సంభాషణ కూడా మెన్షన్ చేశారు. అంటే 1-on-1 కాన్వర్జేషన్. బహుశా జమ్మూ కాశ్మీర్లోని శాసనసభలో నేషనల్ కాన్ఫరెన్స్ ఈ ప్రతిపాదన ఆమోదించి ఉండేదని ఆయన చెప్పారు. ఒకవేళ శాసనసభలో ప్రతిపాదన పెట్టుంటే మేము ఆమోదించి ఉండేవాళ్ళం అని. 2020లో మళ్ళీ కలిసినప్పుడు ఆయన్ని మేము సహాయం చేసి ఉండేవాళ్ళం, అంటే కొంచెం ఫేజ్డ్ మేనర్లో ఆయన పాజిటివ్గా మాట్లాడటం మొదలైంది. మమ్మల్ని ఎందుకు విశ్వాసంలోకి తీసుకోలేదు అని కూడా ప్రశ్నించారట. సో అబ్దుల్లాల అంతరంగంలో మాత్రం ఆర్టికల్ 370 స్క్రాప్ అవ్వాలి, కానీ స్క్రాప్ అయిన తర్వాత ఆ నింద మా మీద పడకూడదు. మేమంతా గులాబీ వాటర్తో మేము స్నానం చేసి మేము మంచి పరిమళాలు వెదజల్లుతూ కాశ్మీర్ ప్రజలకు కనపడాలి. అది అంటే మోడీ చెడ్డోడికి కనపడాలి, ఆయనేమో మరి పేరంటానికి వెళ్ళిన ముత్తైదులాగా నిండుగా కనపడాలి. అది ఫరూక్ అబ్దుల్లా గారి అంతరంగం. ఆర్టికల్ 370 రద్దుకు ముందు తర్వాత అబ్దుల్లా తన గృహ నిర్బంధంతో చాలా బాధపడ్డారని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఎప్పుడు ఆయన ఢిల్లీకి అండగానే ఉన్నారు. తర్వాత రద్దు గురించి ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆయన కర్లో అగర్ కర్నా హై అని కొంత ఘాటుగా అన్నారట. అంటే తప్పనిసరి అయితే చేయండి, అగర్ కర్నా హైతో కర్లో పర్ ఏ అరెస్ట్ క్యూ కన్నా థా, ఎందుకు అరెస్ట్ చేశారు ఇది నన్ను, కానీ మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు అని అడిగాడని దౌలత్ రాశారు. అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో కాశ్మీర్పై కీలకమైన బ్యాక్ రూమ్ సంధానకర్తగా పనిచేసిన దౌలత్ గారు, గుర్తుండే ఉంటుంది, ఏబీ వాజ్పేయి టైంలో దౌలత్ గారు బ్యాక్ రూమ్ కోఆర్డినేటర్ అంటారా కన్వీనర్ అంటారా, ఒక రకంగా ట్రబుల్ షూటింగ్ యాక్టివిటీ అది ఆయన పనిచేశారు. 2020లో ఢిల్లీ తన అబ్దుల్లాని కలిసి విడుదలైన తర్వాత ఆర్టికల్ 370 గురించి మాట్లాడకుండా ఒప్పించమని పంపిందని కూడా చెప్పాడు. ఇదేనండి రిటైర్ అయిన తర్వాత వీళ్ళు రాసేది. అప్పుడు చెప్పరు ఇవన్నీ. రిటైర్ అయిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకు చెప్పింది, అప్పుడు ఇతనితో బయట మాట్లాడకుండా మీరు ఒప్పించాలని చెప్పి నన్ను పంపించదని ఇవాళ ఎందుకు చెప్పాలి? దౌలత్ గారు మీ వెనకాల ఎవరున్నారండి ఇప్పుడు ఇవన్నీ చెప్పించడానికి? అబ్దుల్లా గారు పేరంటానికి వెళ్ళిన ముత్తైదులాగా ఏం మాట్లాడకుండా కూర్చున్నారు. మధ్యలో మీకు ఎందుకు ఈ దురద దౌలత్ గారు? సరే, పాకిస్తాన్ పైన ఆర్టికల్ రద్దు పైన లేదా మరేదైనా అంశం గురించి మీడియాతో మాట్లాడొద్దు అని అబ్దుల్లాతో
చెప్పమని ఢిల్లీ తనకు చెప్పిందని, అలాగే పాకిస్తాన్పై ఆర్టికల్ రద్దు గురించి కూడా ప్రస్తావించలేదని, పాకిస్తాన్తో మాట్లాడేప్పుడు ఆర్టికల్ 370 గురించి కూడా ప్రస్తావించలేదని దౌలత్ తన పుస్తకంలో చెప్పుకుంటూ వచ్చారు. ఈ విషయాన్ని అబ్దుల్లాతో ప్రస్తావించినప్పుడు అబ్దుల్లా అంగీకరించారట. లేదు, నేను మీడియాతో మాట్లాడి ఏం చెప్పినా పార్లమెంట్లో చెబుతాను, ఈ విషయం ఇప్పుడు న్యాయస్థానం పరిధిలో ఉంది, కోర్టు నిర్ణయించనివ్వండి, కోర్టులపై నాకు నమ్మకం ఉందని చెప్పారు. ఈ పుస్తకంలో అబ్దుల్లాను దేశభక్తుడు, జాతీయవాదుడిగా ఈ పుస్తకంలో మనం చూడొచ్చు. సో చూశారు కదా, మధ్యలో పెద్ద అబ్దుల్లా, తర్వాత ఏమో కొడుకు అబ్దుల్లా, ఈ చివరిలో ఉంది మనవడు అబ్దుల్లా, ముగ్గురు అబ్దుల్లాలే. ఈ అబ్దుల్లాలని అసలు పండిట్ నెహ్రూ వంశం వాళ్ళని డైరెక్ట్ చేసేదిట. అబ్దుల్లాలు ఎలా ఉండాలి, పండిట్ నెహ్రూ వంశం సిలబస్ ఇస్తే ఆ సిలబస్ వాళ్ళు ఫాలో అయ్యారు, అదే చదువుకునేవాళ్ళు, దాని ప్రకారం వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యేవాళ్ళు, కాశ్మీర్ని పరిపాలిస్తునేవాళ్ళు, కేంద్రం ఏది చెప్తే ఆ వెంబడే దానికి తాళం వేయటం, అది కాంగ్రెస్ ఉంటే. దీన్ని వివరించడానికి దౌలత్ ఒకసారి తనతో ఇలా చెప్పాడని కూడా ఆయన హ్యాస్ మెన్షన్డ్. నేను నా తండ్రిని కాదు, అంటే షేక్ అబ్దుల్లా కాదు, నేను ఫరూక్ అబ్దుల్లా, దయచేసి అర్థం చేసుకోండి, 12 ఏళ్ళు జైల్లో గడపడానికి రాజకీయాల్లో నేను చేరలేదు, ఢిల్లీలో అధికారంలో ఉన్న ఎవరితోనైనా నేను కలిసే ఉంటాను. 90వ దశకంలో కాశ్మీర్లోని ప్రజలు తన ఢిల్లీకి తొత్తుగా చూసేవారని అబ్దుల్లాకు బాగా తెలుసని కూడా దౌలత్ అందులో రాసుకుంటూ వచ్చారు. ఇక 96లో చూస్తే జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఘన విజయం సాధించినట్టు అబ్దుల్లా తన మంత్రివర్గాన్ని, అధికారులను ఎంచుకోవడానికి తనపైన ఆధారపడ్డారని అబ్దుల్లాతో తనకు గల సన్నిహితం గురించి దౌలత్ చెప్పుకుంటూ వచ్చారు. ఈయన మీద బ్యాంక్ అయ్యారట. ఆ సమయంలో తన మంత్రివర్గ ఏర్పాటుకు కూడా ఆయన నా సలహాపై ఆధారపడేవారు. హోం కార్యదర్శి కె పద్మనాభయ్య 2 లేదా 3 పేర్లతో కూడిన స్లిప్ను ఆయనకి ఇచ్చారు. ఈ కాంట్రవర్సీలోకి అప్పటి హోమ్ సెక్రటరీ పద్మనాభయ్య గారిని కూడా లాగాడు ఆయన. ఈ పేర్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఫరూక్ అనుకూలంగా, రాష్ట్ర కొత్త ప్రధాన కార్యదర్శిగా ఫరూక్ అనుకూలంగా ఉండవచ్చని సూచించారు. ఫరూక్ నాకు కాగితం స్లిప్ ఇచ్చారు. ఇదేమిటి సార్ అని నేను అడిగా. మీ హోం కార్యదర్శి దాన్ని నాకు ఇచ్చారని. పద్మనాభయ్య గారు ఫరూక్ అబ్దుల్లా గారికి ఆ రోజు ఏం చెప్పారో ఆ స్లిప్ ఈయనకి ఇచ్చారంట దౌలత్ గారికి. మీరేమనుకుంటున్నారో చూడండి అని అయింది. సరే, నేను ఒక చిన్న మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయమని అంటే దౌలత్ గారు చెప్పారట. చెప్పానని ఆయన అంటున్నారు. నా మంత్రివర్గంలో 25 మంది మంత్రులు ఉన్నారు, నేను అతన్ని ఎందుకు అడగాలి అని ప్రశ్నించారు. సరే, అతను నన్ను స్నేహితుడని పిలవటం దురదృష్టకరం. ఒక స్నేహితుడు ఇలా రాయలేడు, అతను నిజం కాని విషయాలు రాశాడంటూ ఈ కథనాల పట్ల అబ్దుల్లా గారు విచారం వ్యక్తం చేశారు. అదండి, దౌలత్ గారు తన ఫ్రెండ్ అనుకుంటే ఆయన మొత్తం బట్టలు ఇప్పేసి చూపించాడు బయట మార్కెట్లో నన్ను అని చెప్పేసి ఫరూక్ అబ్దుల్లా గారు బాధపడ్డారు. ఇంగ్లాండ్ రాజకుటుంబం గురించి వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు పుస్తకం రాశారు. క్వీన్ ఎలిజబెత్ ఒకే పదాన్ని ఉపయోగించారు, జ్ఞాపకాలు మారవచ్చు, ఈ విషయాన్ని మెన్షన్ చేశారు అని శ్రీనగర్లో మాట్లాడుతూ అబ్దుల్లా దౌలత్ కథనాన్ని కొట్టిపారేశారు. మేము బీజేపీతో చేతులు గడపడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన రాశారు. ఇది సరికాదు, ఇది నిజం కాదు, మనం 370ని మోసం చేయాల్సి వస్తే అసెంబ్లీలో 3/2 మెజారిటీతో ఫరూక్ అబ్దుల్లా ఎందుకు ఆమోదించాలి అని ప్రశ్నించారు. అది 2/3 మెజారిటీతో ఫరూక్ అబ్దుల్లా ఎందుకు ఆమోదించాలి. మరో వంక దౌలత్ తన పుస్తకంలో వెల్లడించిన అంశాల మీద నేషనల్ కాన్ఫరెన్స్ తీవ్రంగా స్పందించింది. తన పుస్తకాన్ని సంచలనంగా మార్చేందుకు దౌలత్ చేస్తున్న ప్రయత్నం అని నేషనల్ కాన్ఫరెన్స్ ఎదురుదాడికి దిగింది. అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని ప్రతిపక్షాలు ఫరూక్ అబ్దుల్లాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. దౌలత్ చెప్పిన విషయాలన్నీ వాస్తవాలని, మాజీ సీఎంకి ఆయన సన్నిహితుడని పేర్కొన్నాయి. ఫరూక్ విషయాలన్నీ ఆయనకు బాగా తెలుసని కూడా దౌలత్ పుస్తకంలో ప్రస్తావించిన విషయాలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అబ్దుల్లా గారు, ఫరూక్ అబ్దుల్లా గారు మొత్తానికి మీ తండ్రి అబ్దుల్లా, మీ కొడుకు అబ్దుల్లా, మీ తండ్రి అబ్దుల్లా గతించారు. కొడుకు అబ్దుల్లా భవిష్యత్తు దృష్ట్యా అయినా మీరు మాట్లాడుకుంటూ ఉంటే బాగుండేది. ఇవాళ ఏంటంటే ప్రతిపక్షాలు కూడా కాశ్మీర్లో మిమ్మల్ని రోడ్డు మీదకి లాగేసే పరిస్థితి. సో ఇదండి, ఒక అబ్దుల్లా 100 అబద్ధాలు, లేదా ఒక అబ్దుల్లా 100 నిజాలు. దీనికి టైటిల్ ది చీఫ్ మినిస్టర్ అండ్ ద స్పై ఏఎస్ దౌలత్. మార్కెట్లో దొరుకుతుంది, చదవండి. దౌలత్ రాసిన దాంట్లో ఎంత నిజం ఉందో మనం తెలుసుకుందాం.